రమణమ్మ, రమణమ్మ, లోపల ఏం చేస్తున్నావే? బయటికి రావే. మంచిగా చదువుకో నాన్న. ఇదిగో బుక్కులు, సరేనా? రమణమ్మ, రమణమ్మ, లోపల ఏం చేస్తున్నావే? బయటికి రా. బయటికి రమ్మంటే రావట్లేదు. లోపల ఏం చేస్తున్నావే? అయ్యా, పోరాన్ని బడికి పంపిద్దామయ్యా. 4 అక్షరం ముక్కలు నేర్చుకుంటాడు. బడిలేదు గిళ్ళలేదు, లోపలికి ఎక్కడ పనిలో ఇవాళ రేపు చదువుకుని ఓడిపోకపోతారా? 4 రూపాయలు వస్తే నా మందు వెనక వస్తాయి. ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నావు నువ్వు? మన బతుకులు ఎట్లాగో నాశనమైనాయి. పిల్లగాన్ని మంచిగా చదివిద్దాం, నా మాటినయ్యా. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఒకసారి చెప్తే అర్థం కావట్లే నీకు? మా తాత చదవలే, మా తాత చదవలే, మా నాన్న చదవలే, నేను చదవలే, మేము బతకట్లే. ఏం చెప్తున్నావు మాటలు? చదువుకుంటాడంటే చదువుకుంటాడు. ఈయన పెద్ద కలెక్టర్, ఈయన పెద్ద కలెక్టర్ తల్లి, మధ్యలో నేను తాగబోతున్నా. ఏం మనిషివయ్యా నువ్వు? నీ తాగుడు కోసం వీడి జీవితం నాశనం చేస్తావా? బడికి పోయే పిల్లగాన్ని పనికి పంపిస్తావా? తాగి మంచిగా ఇంట్లో పండుతావు. నా ప్రాణం పోయినా గాని నా తల తాకట్టు పెట్టి నా కొడుకుని బడికి పంపుతా. బిడ్డకి 3 పూటల తిండి పెట్టలేక, సరైన బట్టలు లేక, పుస్తకాలు లేక ఏడుస్తుంటే నీకు ఫుల్లుగా తాగుడు కావాలనా? ఎందుకు బతుకుతున్నావురా? చావరాదురా పొయ్యి. ఆపవే నీ లొల్లి. నీ గోలు పైసలు మొత్తుకొని తాగిన దిగింది. పోరా, పోవే. అయ్యో బిడ్డ, ఎడన్నా తలిగిందా? ఈ తాగుబోసి చచ్చినోడు ఎక్కడ దొరికిండో? అమ్మా, ఆకలేస్తుందమ్మా. అయ్యో ఉండు బిడ్డ, అన్నం లేదు, కూర లేదు, మంచినీళ్ళైనా ఇస్తారా బిడ్డ? అయ్యో దేవుడా, ఏంది ఈ బతుకు మాకు? అయ్యో దేవుడా, ఏంది ఈ పరిస్థితి నాకు? అయ్యా దండాలండి. ఏంటి రాములమ్మ ఇట్లా వచ్చావు? అయ్యా, నా మొగుడు తాగుబోతు. నా ఆరోగ్యం బాగలేదయ్యా. బిడ్డకి తిండి కూడా పెట్టలేకపోతున్నాను. బిడ్డని పనిలో పెట్టుకోండి అయ్యా. 2 పూటల అన్నం పెట్టండి. మీ దండం పెడతా. చూద్దాంలే. నీ పేరేంట్రా బాబు? రాము అయ్యగారు. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తా. నేను చెప్పిందల్లా చేయాలి మరి. సరే రాములమ్మ, సరే నువ్వు వెళ్ళు, వాడి సంగతి నేను చూసుకుంటాను. రాము, అయ్యగారు చెప్పినట్టు విను. అయ్యగారు 2 పూటల అన్నం పెడతారు. మంచిగా ఉండు, సరేనా నాన్న? వస్తానయ్యా. నాగేశ్వరరావు గారు, సర్పంచ్ గారి పిల్లలేమో చదువుకుంటున్నారు, ఆ బాబుతో పని చేస్తున్నారు. వాళ్ళ నాన్న పెద్ద తాగుబోతూ, వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగలేదు. అన్నం పెట్టే సోమత లేక, చదివిచ్చే సోమత లేక సర్పంచ్ గారి దగ్గర పనిలో పెట్టింది. అందుకే పనిలో చేరాడు. సరే, మీరు ఒక పని చేయండి, ఆ బాబు వాళ్ళ తల్లిదండ్రుని తీసుకొని రాపోండి. నమస్కారం సర్పంచ్ గారు. నమస్తే, కూర్చోండి సార్. పర్లేదులేండి, మీరు చేస్తున్నదేం బాలేదు సార్. మీరు ఒక సర్పంచ్ అయ్యుండి నలుగురికి చెప్పాల్సింది పోయి మీరే ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్.
మీ పిల్లల్నేమో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. అది సరిపోక ఇంట్లో ట్యూషన్ కూడా చెప్పిస్తున్నారు. మీ పిల్లల వయసున్న ఆ చిన్న పసిపిల్లాడితోని వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఒక్కసారి ఆలోచించండి. ఇది తప్పు అని మీకు అనిపించడం లేదా? ఏమయ్యా మాస్టారు, నువ్వన్నా చెప్పొచ్చు కదా ఇది తప్పు అని ఆ పెద్ద మనిషికి. ఏం లేదు సార్, నేనేదో ప్రైవేట్గా ట్యూషన్లు చెప్పుకొని బతుకుతున్నాను. ఇలా అంటే ఉన్న పని కూడా పోయిద్దని భయమేసి చెప్పలేదు సార్. కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా చూసి ఏం చేయలేకపోతున్నా. ఏం చేద్దాం? మిమ్మల్ని ఏం అనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ అమ్మా నాన్నను కూడా పిలిపించా, వాడి గురించి తెలుసుకున్నా. తాగుబోతు తండ్రి పని చేయాల్సిన వయసులో చేయకుండా వాడిని గాలి కొదిలేశాడు. ఆరోగ్యం బాలేని వాడి తల్లి తనని చూసుకోలేకపోతుంది. మీరొక పెద్ద మనిషి అని మీ దగ్గర పనికి పెడితే వాడి చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. మీ పిల్లల్లాంటి వాడే కదా వాడు కూడా. ఒక్కసారి ఆలోచించండి. సరే, జరిగిందేదో జరిగింది, జరగాల్సింది చూద్దాం. 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ఉంది. చదువు అనేది వాడి హక్కు. ఆ హక్కును వాడు వినియోగించుకోవాలి. 14 సంవత్సరాల లోపు పిల్లల చేత పని చేయించడం నేరం. వీటి గురించి అవగాహన లేక ఇలా జరుగుతుంది. మీలాంటి పెద్దవాళ్ళు అందరికీ అవగాహన కల్పించాలి. మీరే ఇలా చేస్తారా? దయచేసి ఇప్పటికైనా మారండి తల్లిదండ్రులారా. పిల్లలకి చదువుకునే హక్కుంది, వారిని చదువుకోనివ్వండి. అంతేగాని మీ నిర్లక్ష్యం వల్ల వారిని చదువుకి దూరం చేసి పనిలో పెట్టకండి. దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నా విన్నపం. సార్, ఈ తాగుబోతుని మీ దగ్గర జీతానికి ఉంచుకోండి. రే, ఈ రోజు నుంచి నువ్వు తాగుడు బంద్ చేసి సర్పంచ్ గారి దగ్గర పనిచేయి. చూడు, నీ పిల్లగాడిని బడికి పంపించు, నీ భార్యని హాస్పిటల్లో చూయించు. తేడా వచ్చిందా తాట తీస్తా. రే, నేను టీచర్ని, నాకు పాఠాలు చెప్పడము తెలుసు, తప్పు చేస్తే పండబెట్టి తొక్కడము తెలుసు. సార్, తప్పు చేశాను, నేను పెద్ద తప్పు చేశాను. కళ్ళు తెరిపించారు. నా పిల్లలతో పాటు ఈ ఊళ్ళో పిల్లలందరినీ కూడా సర్కార్ బడిలో చదివిస్తాను. అది నా బాధ్యత. నన్ను నమ్మండి. సర్కార్ బడిలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, నీకు బట్టలు, పుస్తకాలు అన్నీ ఉచితంగా ఇస్తారు. అవసరమైతే ఒక పూట భోజనం బండి. కానీ చదువుకో. విద్య అనేది నీ హక్కు. చదువుకుంటేనే నీ జీవితం బాగుంటుంది. సరేనా? క్షమించండి సార్, తప్పైపోయింది. సార్ నమస్తే. హే చేతన్, బాగున్నావా? అవునండి సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. ఏం చేస్తున్నావు? సార్ ఇప్పుడు అమెరికాలో జాబ్ వచ్చింది సార్, సాఫ్ట్వేర్ జాబ్. పర్ మంత్ 1 lakh శాలరీ వస్తుంది సార్. అవునా? గుడ్ గుడ్ గుడ్. సర్పంచ్ గారు, చేతన్, కంగ్రాచులేషన్స్. వీళ్ళ నాన్న కూడా చిన్నప్పుడు థ్యాంక్ యూ సార్. అసలు బాగా తాగేవాడు. నేనే వాళ్ళ అమ్మ నాన్నకి నచ్చజెప్పి స్కూల్లో జాయిన్ చేశాను. ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నాడు. సాఫ్ట్వేర్ అలాగే మన రామును కూడా అలాగే తయారు చేద్దాం. రే రాము, చూసావా, అన్నయ్య మంచిగా చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. నువ్వు కూడా అన్నయ్యలాగా మంచిగా చదువుకొని మంచి పొజిషన్ లో ఉండాలి. సరేనా? థ్యాంక్ యూ సార్.